ఏదో నిన్న పేపర్లో వెంకట్రామరెడ్డి అనే ఒక ఎంప్లాయీని సస్పెండ్ చేయడం జరిగింది. దానికి ముందు రోజు ఏపీ మన బెవరేజెస్ కార్పొరేషన్ వాసుదేవరెడ్డి అనే ఒక జూనియర్ సెంట్రల్ సర్వీసెస్ ఆఫీసర్ని సీనియర్ పోస్టులో పెట్టిన అతన్ని అక్కడి నుంచి తీసివేయటం జరిగింది. ఇవన్నీ కేవలం కంటి తుడుపు చర్యలే. అసలు విధ్వంసం సృష్టిస్తున్నది ఎవరన్నది మనందరికీ తెలుసు. వాళ్ళు చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు యాక్చువల్గా ఆయన ఫుల్ ఎడిషనల్ ఛార్జ్లో ఉన్నారు. ఫుల్ ఎడిషనల్ ఛార్జ్లో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ఆయన అసలు కొనసాగటానికి అర్హతే లేదు. సో కాబట్టి అది ఎప్పుడో జరిగి ఉండాల్సింది. మరి ఎందుకు ఆలస్యమైందో దురదృష్టం. బట్ అతి త్వరలో మరి మేము కూడా లేఖల ద్వారా తెలియజేయటం కూడా జరిగింది. ఎందుకంటే ఇది క్లియర్ వైలేషన్ ఆఫ్ బేసిక్ రూల్. సో డీజీ గారు మంచివాడా చెడ్డవాడా అన్నది పక్కన పెడితే ఒక ఫుల్ ఎడిషనల్ ఛార్జ్లో ఉన్న వ్యక్తి ఎన్నికల సమయంలో ఆ పదవిలో ఉండటానికి అర్హత లేదు. సో ఆ ప్రాతిపదికన ఆయన్ని ఖచ్చితంగా పక్కన పెట్టవచ్చు. అలాగే మరి గతంలో కొద్దిమంది ఐఏఎస్ అధికారుల్ని మారిస్తే మరి వారి స్థానంలో ఐపీఎస్ అధికారులని వారి స్థానంలో ఎటువంటి నియామకాలు జరిగినాయో కూడా మనం చూసాం. ఆ పోలీస్ వ్యవస్థ అలాగే ఉంది, ఎటువంటి మార్పు లేదు వారి వ్యవహార శైలిలో. మరి ఆ ప్యానల్ సెలక్షన్, వీళ్ళు పంపిన పేర్లు ఇవన్నీ చూస్తే మరి చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కన్నా కూడా మరి కాస్త దుందుడుగ్గా ఉన్నట్టుగా ప్రజలకు అనిపిస్తున్న మాట వాస్తవం. సో అందరూ కూడా డిమాండ్ చేశారు. ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఇన్ఛార్జ్ ముఖేష్ కుమార్ మీనా గారు కూడా ఒక అడుగు ముందుకేసి వీరి మీద వచ్చిన ఫిర్యాదులన్నింటినీ మేము కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి రాజీవ్ కుమార్ గారికి పంపించడం జరిగింది అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అన్ని పేపర్లో వచ్చింది. సాక్షిలో వచ్చిందో లేదో నాకు తెలీదు, నేను చూడలే ఈరోజు సాక్షి. సో తప్పకుండా ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్, డీజీపీ అండ్ చీఫ్ సెక్రటరీ వీరిని సజావుగా ఎన్నికలు జరగాలి అంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి అంటే, జరిగినట్టు కనపడాలి అన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ముగ్గురుని బదిలీ అంటే టెంపరీగా, తర్వాత సంగతి తర్వాత, ప్రస్తుతానికైతే వారిని బదిలీ చేయవలసిన ఆవశ్యకత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అత్యంత అవసరం. చూద్దాం. మరి నా అంచనా అంటే ప్రతిదానికి మనకి డైరెక్ట్గా ఎప్పుడు డెసిషన్ వస్తుంది అన్నది సంబంధం ఉన్నా లేకపోయినా అంచనా అంటూ ప్రతి వ్యక్తికి ఒక అంచనా ఉంటుంది. నా అంచనా ప్రకారం రేపు ఉదయం న్యూస్ పేపర్లో బహుశా ఈ శుభవార్త ఉంటుంది అనేది నా అంచనా. చూద్దాం. ఎన్నికల కమిషన్ ఇవాళ ఎలక్షన్ జరుగుతుంది, ఫస్ట్ ఫేజ్. సో సాయంత్రం దాకా వారు కూడా బహుశా బిజీలో ఉండొచ్చు. బట్ ఇట్స్ ఎ రెగ్యులర్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్. తప్పకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుంది అని నా ప్రగాఢ విశ్వాసం. దీని మీద మీకు ఎవరికన్నా ఏమన్నా ప్రశ్నలు ఉంటాయి? రాధాకృష్ణ గారు ప్రశ్నించే నాని గారు మీరు ఏమన్నా ప్రశ్నిస్తారా దీని మీద? సో డెఫినెట్గా
న్యాయం జరుగుతుంది, ప్రజాస్వామ్యాన్ని ఎలక్షన్ కమిషన్ పరిరక్షిస్తారు అని చాలా స్పష్టంగా ఉంది. ఇక ఇంకొక అంశం స్పెసిఫిక్గా మాట్లాడుకోవాల్సింది, మొన్న సరే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి మీటింగులు ఇక్కడ జరిగినాయి. మొన్న తణుకులో జరిగింది, నిడదవోలో జరిగింది. సరే మొన్న టీవీలో చూసాము, పెడన, మచిలీపట్నం విపరీతంగా ఉన్నారు జనం. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ మన ఊరిలోనే భీమవరంలో జరిగింది. సుమారు 980 చిల్లర బస్సులు రాశారు. ఎక్కడెక్కడ డిపోల నుంచో తీసుకొచ్చారు, ఎక్కడెక్కడి నుంచో జనాలు తీసుకొచ్చారు. బస్సుకి 900 బస్సులు, 80 బస్సులు అంటే బస్సుకి 10 మంది వస్తే 9,800 మంది పొరుగురు నుంచి రావాలి. మరి అక్కడ పట్టుమని 6-7 వేలు కూడా లేరు, ఏళ్లతో లెక్కెట్టి జనం. మరి అంత అటర్ ఫ్లాప్ మన ఊర్లో అయింది ఆయన మీటింగ్. బస్సులు ఎక్కువ, జనం తక్కువ, చెట్ల నరుకుడు వెలవెల్లాడిపోతున్నాయి. ఆయన ఏ రోడ్లో వెళ్తాడా అని చెప్పి మనుషులు భయపడటమే కాదు, షాపులలో భయపడటమే కాదు, చెట్లు కూడా. ఇప్పుడు మనిషికి నీడనిచ్చేది చెట్టు, పక్షికి గూడునిచ్చేది చెట్టు. మరి ఇంతమంది మనుషుల్ని, ప్రాణవాయువు ఇచ్చే ఆ వృక్షాలని, వాటి మీద జీవించే ఆ పక్షుల్ని, ఇన్ని ప్రాణుల, ఇన్ని జీవుల్ని ఇబ్బంది పెట్టే ఆ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎన్నుకోవటమా అని ప్రతి ఒక్కరూ కూడా ఓపెన్గా ఆలోచించడమే కాకుండా ఓపెన్గా వారి మద్దతుని తెలియజేస్తున్నారు. రావులపాలెం నిన్న ఆయన రోడ్ షో అని చెప్పుకుంటే, సరే పేపర్లో బొమ్మలు వేరుగా ఉంటాయి, గ్రాఫిక్స్. మా స్నేహితులు కొంతమంది అక్కడి నుంచి నిన్న నన్ను కలవడానికి వస్తే, ఆ రావులపాలెం జంక్షన్ దగ్గర 2,000 మంది ఉన్నారు అక్కడ మ్యాక్సిమం. అది కూడా ఎందుకంటే నేను జనవరిలో మొట్టమొదటిసారి నియోజకవర్గానికి వచ్చినప్పుడు రావులపాలెం జంక్షన్, అది నా పార్లమెంట్ కాదు, ఆ జంక్షన్ జామ్ అయిపోయింది. లోకల్లో వాళ్ళు కానీ, కోనసీమ నుంచి వచ్చిన వారు కానీ, వేలాది జనం అక్కడ. అందులో సగం మంది కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్ షోకి చాలా స్పష్టంగా అని చెప్పడం, కొన్ని ఫోటోలు కూడా తీసి నాకు చూపెట్టారు. సరే తర్వాత ఫోటోలు డిఫరెంట్గా ఉంటాయి, మాయా, జగన్ మాయ అదంతా. సో దీన్ని బట్టి ఒక పల్స్ అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఒక వ్యక్తిని చూడటానికి కూడా ఇష్టపడతలేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే సినిమాలు తీశారు, 3 సినిమాలు, 1 కాదు 2 కాదు. ఒకటి రిలీజ్ అయింది, వారానికి పోయింది. ఆ తర్వాత ఇంకోటి రిలీజ్ అయింది, 1 రోజులో పోయింది. ఆ 3వ సినిమా రిలీజే కాల. డైరెక్ట్గా ఏంటది ఫైబర్ నెట్లో వేసి బలవంతంగా 100 కలెక్ట్ చేసి చూపెట్టమన్నా, కావాలంటే 100 తీసుకుపోరా బాబు, ఆ సినిమా మటుకు మేము భరించలేమని చెప్పారు. ఆ తర్వాత వర్మ గారు బయోపిక్లు తీయటం మానేస్తాను, పనికిమాలిన వాళ్ళు బయోపిక్లు అని చెప్పి ఆయన కూడా క్లియర్గా చెప్పి, ఆయన మంచి సినిమాలు తీసుకుంటానని చెప్పి ఆయన కూడా విరమించారు. సో ఇవన్నీ ఏంటంటే మనకి పరీక్షలు. 3 సినిమాలు వదిలేడు, ఒక్కడు చూడలేదు, మన ఊరిలోకి వచ్చారు, ఎవడో పట్టించుకోవాలా. దానికి ఏం చేయాలి? ట్రాఫిక్ జాములు చేసి, ఈ పనికిమాలిన పోలీసుల సహకారంతో అటు ఇటు దారులు ఆపేసి బలవంతంగా కూడల్లో జనాల్ని నుంచోబెట్టి, ఇవాళ మళ్ళీ పరదాలతో బయలుదేరటం జరిగింది. చూసారా మీరు? బ్యాక్ టు పరదాలు. ఆ పరదాల్లో మళ్ళీ ఈ 3 రంగుల పరదాలు. మరి అది పోలీసులు ఎలా అలౌ చేశారో నాకు తెలియదు. రోడ్డు పొడుగుతూ జగన్మోహన్ రెడ్డి పార్టీ 3 రంగులతో పరదాలు కట్టేశారు. ఆ 3 రంగులతో పరదాలు 1-2 కిలోమీటర్లు పరదాలు కట్టారు. సరే తను పైకి ఎక్కటం మానేశాడు. అప్పుడు అదే
కొట్టించుకున్నారు, అది నిజం. సంబంధం లేని వాళ్ళని తీసుకు జైల్లో పెట్టారు, ఇంకెవరి మీద తోయాలని చూస్తున్నారు. సో ఆ డ్రామా తర్వాత మరి ఇంత చీప్ డ్రామాలు ఆడుతున్నాడు ఏంటని చెప్పి ఆ విలువ కాస్త తగ్గింది. ఇది ఎలా తగ్గిందో కూడా నేను చెప్తా. జనం లేక అతని సభలు వెలవెల పోతున్నాయి. ఏదో అలా కవరింగ్ ఇచ్చుకుంటున్నారు, ఏదో నీరాజనం అని ఆ జనం అని. నీరాజనం అయితే ఉండొచ్చు, జగన్ అన్న సారా బ్యాచ్. బట్ ఎక్కడా కూడా మీకు సభలాగా పెట్టి బలవంతంగా మహిళల్ని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చిన దగ్గర కొద్దిపాటి మహిళలు కనపడుతున్నారు. ఈ రోడ్ షోలో మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు రోడ్ షో కానీ, కళ్యాణ్ గారు రోడ్ షో కానీ, మేల్ ఫీమేల్ రేషియో మీకు ఆల్మోస్ట్ 50-50 ఉంటాయి. ఇఫ్ నాట్ 50-50, 55-40. మన పాలకొల్ల సభలో చూసాం, విపరీతంగా ఉన్నారు లేడీస్. మీరు ఇటువంటి రోడ్ షోలో జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఉంటే లేడీస్ మీకు కనపడరు, ఓన్లీ మగవాళ్ళే కనపడతారు. ఎందుకు అంటే స్వచ్ఛందంగా ఎవరో రావట్లా. సరే, వాళ్ళు ఏదో మద్యం కావచ్చు, లేకపోతే ఓ మాదిరి బిర్యానీ కావచ్చు, ఏదో ఇచ్చి లేకపోతే భయపెట్టి బలవంతంగా తీసుకొస్తున్నారు అనేది ఆ ప్రజల్లో వాళ్ళ నుంచి వచ్చిన స్పందన చూసినా, మహిళల పర్సంటేజ్ ఎంత తక్కువగా ఉందో అది చూసినా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొన్నటి వరకు సరే, ఇది చట్ట మార్కెట్ అనేది ఇట్స్ ఇల్లీగల్, కానీ అన్ని రిపోర్ట్లు వస్తూ ఉంటాయి. సో కాబట్టి మనం ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని ఒక దిక్సూచిలాగా మనం ఫాలో అవుతున్నాం. 3 రోజుల ముందు అంటే ఒక రాయి, ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని, ఆ లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థిని స్పెసిఫిక్గా టార్గెట్ చేసి అలా అలా వెళ్ళిన తర్వాత మన జిల్లాల్లో పూర్తిగా డిజాస్టర్ అయిపోయిన తర్వాత మీరు నిన్న అదే సట్టా మార్కెట్ చూస్తే 6 నుంచి 8 సీట్లు ఒకే రోజు తగ్గినాయి. ఇది క్షణాభివృద్ధి చెందుతుంది. ఇవాళ నుంచి దినదినాభివృద్ధి కాదు, క్షణాభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజల్లో భయం వచ్చింది, ఒక రకమైన భయం. నీ ఆస్తి నీది కాదన్న భయం చాలా దారుణం. ఎక్కడైనా సరే రీసర్వే చేసి ఫ్రెష్గా డాక్యుమెంట్ ఇచ్చాడంటే ఓ బోసుమోహం ఫోటో ఎవరిదో మీకు తెలుసు, చెప్పక్కర్లా. మీ ఫోటో ఉండదు, వాళ్ళ ఫోటో ఉంటుంది. మీకు జెరాక్స్ ఇస్తారు, ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే ఒక అర్థం కాని కన్ఫ్యూజను. మీ ఆస్తి మీది కాదు, మీ బర్త్ సర్టిఫికేట్ మీద మీ ఫోటో ఉంటుందో లేదో తెలియదు, ఒకటి ఫోటో ఉంటుంది. రేపు జూన్ 4 తర్వాత అతను ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు. ఆ ఫోటో మటుకు నువ్వు లాస్ట్ మంత్లో పిల్లోని కంటే ఆ సర్టిఫికేట్ మీద ఆ ఫోటో మనం ఉంచుకోగలమా? మనకిష్టం లేదని తిరస్కరించిన వాడి మొహం మన ఒంటి మీద తప్ప ప్రతి డాక్యుమెంట్లోనూ అదే ఫోటో వేసేసుకుంటున్నాడు. అది మనం సహించగలమా? ఈ వెర్రి మళ్ళీ అతను వచ్చి క్వశ్చన్ లేదు. ఒకవేళ వస్తే ఓహో జనం మన పేరు మన మొహం ఇంత దారుణంగా లైక్ చేస్తున్నారు కాబట్టి మగ పిల్లవాడు పుడితే జగన్ అని, రెడ్డి అయితే జగన్ రెడ్డి అని పెట్టుకోవచ్చు, రాజులు అయితే జగన్ రాజు అని పెట్టుకోవచ్చు, బ్రాహ్మణులు అయితే జగన్ శాస్త్రి అని పెట్టుకోవచ్చు అని ఫ్రీడమ్ ఇస్తాడు తోక వరకు. అసలు పేరైతే జగన్ ఉండాల్సిందే. సో జగన్ యాదవ్, జగన్ గౌడ్, ఇలాగా భారతి వర్మ, భారతి శర్మ. ఆడవాళ్ళు పుట్టినప్పుడు జగన్ అంటే బాగోదు కాబట్టి ఫిమేల్ 50-50 పుడతారు కదా. సో ఆ పేర్లు ఇంకొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలంటే వర్షారాజు,
హర్షిని రాజు, అయితే అలా అటువంటి స్త్రీలు అయితే 3 పేర్లు, పురుషుడైతే ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బొమ్మ కూడా వాడతాం మానేశారు. సో రాజశేఖర రెడ్డి గారిని ఆయన పూర్తిగా పక్కన పెట్టేయడం జరిగింది. సాక్షిలో కూడా కనపడతలేదు కదా ఇప్పుడు, ఏదో బ్లూ లోగోలు అవి వచ్చినాయి కానీ ఓ పక్కన ఆయన ఫోటో ఉండేది, అవి ఏం లేవు ఇప్పుడు. సో అటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది అని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పింది ఈ జగన్ శర్మ నేను చెప్పింది కాదు, నాకు ప్రజలు చెప్పింది చెప్తున్నా.